హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హనుమాన్ జయంతి బాగా చేసుకున్నారా? ఆ రోజు నేను ఏమేం చేశాను, నైవేద్యాలు ఏం పెట్టాను, పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియో. ముగ్గు ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, కామెంట్ కూడా చేయండి. మనం యాక్చువల్గా అయితే ఈరోజు పూజ ఉందనుకోండి, ముందు రోజు నుంచి మనం దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. రేపు ఏమేమి పెట్టాలి, నైవేద్యాలు, దేవుణ్ణి సామాన్లు తోముకోవాలి, దేవుణ్ణి సర్దుకోవాలి, ఇవన్నీ కూడా మనం ముందు రోజు నుంచి ఆలోచిస్తాము. సో ఆ రోజు నుంచే మనకి పూజ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో నేను ముందు రోజు ఏమనుకున్నానంటే, జయంతి కదా, హనుమాన్ జయంతి కదా, అప్పాలు పెడదాము దేవుడికి, ఇంకా అరటిపళ్ళు తెచ్చుకుంటాం కాబట్టి ఈ నైవేద్యాలతో ముగించేద్దాము అనుకుంటూనే శనగలు నానేసానండి. కూడా ముందు రోజే తుడిసేసుకున్నాను. ఇప్పుడైతే దానికి కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. నేను ఏదైనా ప్రసాదం చేద్దాము అనుకున్నప్పుడు ఇలాగ పొయ్యికైతే బొట్లు పెట్టేసుకుంటానండి. ఇక్కడైతే శనగలు ఉడకేసేసుకుంటున్నాను. ఇక్కడైతే ఒక 5-6 విజిల్స్ రానిచ్చాను. నెక్స్ట్ అయితే ఈరోజు మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి పాలు పెడదామని చెప్పేసి పాలు అయితే పోసుకుంటున్నానండి. కాసి తర్వాత చల్లార్చిన తర్వాత పెడతాను. నెక్స్ట్ ఇక్కడైతే పిండి రెడీ చేస్తున్నాను. ఇది ఒక షార్ట్లా పెడతానండి, అప్పాలు ఎలా చేశాను అనేది కూడా. అవన్నీ అక్కడ చేసుకుంటూనే ఇక్కడ దేవుడి దగ్గర పూలు, దేవుడి సామాన్లు అన్నీ కూడా సర్దేసుకున్నాను. ఎందుకంటే దేవుడి సామాన్లు అనేవి నేను ముందు రోజే కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఈరోజు ఏంటంటే కొంచెం ఒక 10 మినిట్స్ పని తగ్గుతుంది ఇలా చేసుకుంటే. సో అది సర్దేసుకొని వచ్చేసి పిండి అయితే రెడీ చేసేసుకున్నానండి. ఇది కాసేపు ఏంటంటే ఫ్యాన్ కింద పెట్టాను పిండి చల్లారడానికి. తర్వాత చిన్న చిన్న అప్పాలుగా చేసుకొని చేసేసాను. మీకు షార్ట్లో వస్తుందండి ఎలా చేశాను ఏంటి అనేది. సో అవి చేసిన తర్వాత నేను దేవుడి దగ్గర పెట్టాలనుకున్న గిన్నెలో ఇవన్నీ సర్దేసుకుంటున్నాను. ఇంకా శనగలు కూడా ఉడికిపోయినాయి. అవి కూడా విజిల్ పోయాక ఇంకో గిన్నెలోకి తీసుకుని అది కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను. ఈరోజు మొత్తంగా నేను శనగలు, అప్పాలు, పాలు, బెల్లము, అరటిపళ్ళు కూడా పెట్టుకున్నానండి. అవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను, చూసేయండి ఒకసారి. దేవుణ్ణి ఎలా అలంకరించానో నాకు కామెంట్లో చెప్పేసేయండి బాగుంటే. ఫస్ట్ అయితే ఇలా అలంకరించేసుకొని తర్వాత అయితే పూజ చేసుకున్నాను, స్టార్ట్ చేశాను. ఈరోజైతే హనుమాన్ చాలీసా పారాయణం అయితే 5 టైమ్స్ చేశానండి ఇంట్లోనే కూర్చొని. ఇంకా పిల్లలు కూడా నా దగ్గరే కూర్చొని పూజకైతే చేసుకున్నారు. లాస్ట్లో అయితే హారతి ఇచ్చేసేసి దేవుడికి దండం పెట్టుకొని మేము గుడికి వెళ్ళొచ్చామండి. దగ్గరలో ఆంజనేయ స్వామి గుడికి ఉంది. సో అక్కడికి వెళ్ళొచ్చేసాము. అక్కడ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ జనాలు ఎక్కువ మంది ఉన్నారు, నాకు కుదరలేదు వీడియో తీయడానికి. అక్కడైతే దేవుణ్ణి చాలా బాగా అలంకరించారండి. నాకు 2 కళ్ళు చాలలేదు. ఇక ఇలాగా తులసమ్మ దగ్గర కూడా ఇలా పూజ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ పనులు అయితే అయిపోయినాయండి. టిఫిన్లు అయిపోయినాయి మా వాళ్ళవి. తర్వాత కూరకైతే సొరకాయ కూర చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అయితే చేశాను. మనం ఎప్పుడైనా ఎక్కువ పని దేవుడి దగ్గర ఇలా ప్రసాదాలు చేసుకున్నప్పుడు మనకి కొంచెం అలసటగా వస్తుంది కదా. సో మ్యాక్సిమం అందరం కూడా పప్పు చేయడానికే ప్రిఫర్ చేస్తున్నాము ఇలా పండగలప్పుడు. కాకపోతే నేను పప్పు అనేది చేయలేదండి. ఈరోజు సొరకాయ కూర నార్మల్గా చేశాను. ఎప్పుడు అయితే చింతపండు వేసి. కర్రీ అయితే ఇలా సింపుల్గా అయిపోయిందండి. కొంచెం శ్రమ తక్కువ అనమాట. కాకపోతే కట్ చేసే దగ్గర శ్రమ ఎక్కువ ఉంటుంది. సొరకాయ కదా కొంచెం టైం పడుతుంది కట్ చేయడానికి. ఇదంతా నాకు పని అయ్యేసరికి, లంచ్ అదంతా అయ్యేసరికి 11:30 అయ్యిందండి. ఒక 1 అవర్ అలాగా నేను ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేశాను. తర్వాత 12:30కి అలాగా మేము లంచ్ చేసేసాము. ఇంకా మధ్యాహ్నం అయితే పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేశానండి. అంటే వాళ్ళతో కొంచెం మాట్లాడడం, ఎంగేజ్ అవ్వడం అలాంటివి చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ వచ్చేసి పిల్లలకి డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఉండే అది కట్ చేసి ఇచ్చాను. అండ్ గుళ్ళో ప్రసాదాలు ఇస్తారు కదా అవి కూడా ఇచ్చేసాను. సో ఈరోజు స్నాక్స్ అయితే అలా ముగిసింది.
నెక్స్ట్ అయితే కాసేపు చదివించానండి. సమ్మర్ కదా, సో కొన్ని మర్చిపోతూ ఉంటారు. మా చిన్న కొడుకు అయితే తెలుగు రాయడం సరిగ్గా రాదు, చదవడం సరిగ్గా రాదు, అండ్ మ్యాథ్స్ కూడా కొంచెం డల్ అనమాట. అవన్నీ నేను ఈ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళు నా దగ్గర ఉన్న రోజులు నేర్పుదామని చెప్పేసి అనుకుంటున్నాను. తినేసి అసలు చదువుకున్నారండి. ఒకసారి చూపిస్తాను. మావిడికి డిక్టేషన్ పెట్టాను, తెలుగులో చూసేయండి. సో ఇదండి, అందుకనే డైలీ నేను చదివిస్తున్నాను. టైంతో ఈ వీడియో ఎండ్కి వచ్చేసామండి. నీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.